ఇంట్లో ఓట్స్ పొటాటో ఉన్నాయా? అయితే ఈరోజు ఒక్కసారి ఇలా చేసి చూడండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ టేస్టీ క్రిస్పీ ఓట్స్ పొటాటో పట్టీస్ చాలా ఈజీగా తయారవుతాయి. ముఖ్యంగా వీటిని డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేయండి. వీడియో చివరి వరకు చూస్తే మొత్తం ప్రాసెస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా ఒక హాఫ్ బౌల్ ఓట్స్ తీసుకొని దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక మీడియం సైజు పొటాటో తీసుకొని దాన్ని కూడా ఉడికించుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసి కాస్తసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ మిక్చర్ని చిన్న చిన్న పోర్షన్స్లా తీసుకొని ముందుగా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. తర్వాత 2 చేతుల మధ్యన పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఈ బ్యూటిఫుల్ పట్టీ షేప్ వస్తుంది. ఇది ఇలా రౌండ్ బాల్ లాగా చేసి ప్రెస్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. మీ ఇష్టం వచ్చిన సైజులో కాస్త సన్నగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతావన్నీ కూడా అదే షేప్లో పట్టీ షేప్లోనే చేసేసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే కాస్త దొడ్డుగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు తినాలి అంటే పైన క్రిస్పీనెస్ ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను సన్నగా చేసుకున్నాను. పిల్లలకి సన్నగా క్రిస్పీగా ఉంటేనే ఇష్టపడతారు. పెద్దవాళ్ళు అయితే కాస్త లావుగా చేసుకున్నా దాన్ని డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఓకే. కాకపోతే హెల్త్ ఇష్యూస్ చూసుకొని మీరు పట్టీస్లా చేసుకొని షాలో ఫ్రై చేసుకోవడం వల్ల ఇది హెల్త్కి కూడా బెనిఫిట్ లాగా మారుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద హీట్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పట్టీస్ని ప్యాన్లో పెట్టాలి. ఒక సైడ్ బాగా గోల్డెన్ అండ్ క్రిస్పీ అయ్యే వరకు కుక్ చేసి తర్వాత కేర్ఫుల్గా ఫ్లిప్ చేయాలి. 2 సైడ్స్ కూడా నైస్గా గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు షాలో ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ క్లిప్లో మీరే చూస్తారు ఎంత క్రిస్పీ టెక్స్చర్, లోపల సాఫ్ట్ పొటాటో ఓట్స్ మిక్చర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఈవినింగ్ టీ టైంకి కిడ్స్ స్నాక్స్గా లేదా లైట్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటాయి. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీ స్నాక్ తయారైపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ క్రిస్పీ ఓట్స్ పొటాటో పట్టీస్ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మండే రోజు ఇంకొక కొత్త టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంతవరకు బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ. టేక్ కేర్. బాయ్ బాయ్. వీడియో చూసినట్టుగా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీని రెసిపీ యొక్క హెల్దీ బెనిఫిట్స్ అన్నీ రేపు మన ఛానల్లో షార్ట్ వీడియో వేస్తాను కదా, అందులో చెప్తాను. హెల్త్ బెనిఫిట్స్తో పాటు మీకు రిమైండర్ వీడియో కూడా పెడతాను. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పకుండా అస్సలు ఉండొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.